హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో మంగళవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నైరుతి రుతుపవనాలు ఈరోజు పశ్చిమ మధ్య మరియు తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఇక రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లోకి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపారు. ఇక తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు దాని పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాం మీదుగా ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక వీటి ఫలితంగానే ఏపీలో వచ్చే 3 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బలమైన ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక మంగళవారం రోజున అయితే కనుక మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా మంగళవారం రోజున పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపింది. ఇక వీటితో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, మార్కాపురం జిల్లా, అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. బలమైన ఈదురుగాలు తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఎండ తీవ్రత విషయం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీలు, ఇక ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం సహా కోస్తా జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సో ఇది మనకు మంగళవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.